కార్ కేర్ అని చెప్పి ఇక్కడ షోరూమ్ అయితే ఓపెన్ చేశారు. ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే మనకి బయట చాలా కంపెనీల్లో ఏంటంటే చిన్న చిన్న టచ్అప్లు అయితే కానీ వెహికల్స్ కి యాక్సిడెంట్ అయినా కానీ ఏదైనా డ్యామేజ్ అయినప్పటికీ దానికి చెందిన పెయింటింగ్ కానీ మెకానికల్ వీటన్నిటికి సంబంధించి కాస్ట్లు చాలా ఎక్కువైపోతున్నాయని చెప్పి చెప్తున్నారు అనమాట. సో దాని గురించి నేను సెర్చ్ చేయడం అయితే జరిగింది. సెర్చ్ చేసిన తర్వాత రీసెంట్ గా అయితే 1 month బ్యాక్ 1.5 month బ్యాక్ అయితే ఇక్కడ ఓపెన్ చేశారు. కాకపోతే ఇది మన కస్టమ్ కార్ కేర్ ఓపెన్ చేసినప్పుడు నాకు ఫోన్ అయితే చేశారనమాట వీడియో కోసము. కాబట్టి నేను ఢిల్లీలో ఉన్నాను. దాని తర్వాత ఇవాళ అయితే వచ్చానండి. ఇవాళ వచ్చేసి మనం దీనిలో ప్రైజెస్ ఎలా ఉండబోతాయి, వీళ్ళ సర్వీస్ ఎలా ఉంటది ఒకసారి టోటల్ గా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత దీనికి సంబంధించిన డాక్యుమెంట్ ఇది మన బోర్డు అయితే కానీ అడ్రస్ విత్ లొకేషన్ తో పాటు అయితే చెప్తానండి. ఓకేనా? ప్లీజ్ వెల్కమ్ ఫ్రెండ్స్. కసే బాయ్. ఇప్పుడు మనము ఇక్కడ వచ్చేసి మన నెల్లూరులో ఇక్కడ ఈ అడ్రస్ ఇది భుజ్భుజ్ నెల్లూరు సర్వీస్ రోడ్ NH16 సర్వీస్ రోడ్. ఓకే. అందుకంటే ముందు మీ పేరు? వాజిద్ అహ్మద్. ఇప్పుడు ఎలాగ మీరు ఇది కార్ కేర్ సెంటర్ అయితే ఓపెన్ చేశారు కదా, కానీ మీకు ఎలాగ ఎక్స్పీరియన్స్ ఉందా ఇంతకు ముందు? ఆల్రెడీ నేను కంపెనీలో వర్క్ చేశానండి. కంపెనీలో వర్క్ చేశాను. ఆల్రెడీ ఫుల్లీ లోడెడ్ గా అయితే మీ దగ్గర వర్క్ అయితే చాలా బాగుంటది. ఓకే. సో ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్ కి అయితే కనుక కస్టమర్లకి అయితే కనుక మీరు ఎలాంటి సర్వీస్ ప్రొవైడ్ చేయగలుగుతారు? మెకానికల్ వర్క్, సర్వీస్ వర్క్, బాడీ రిపేర్ సెక్షన్, డెంటింగ్, పెయింటింగ్, అండర్ బాడీ రస్ట్ కోటింగ్, టెఫ్లాన్ కోటింగ్, ఇవన్నీ మనం చేయగలుగుతాము. యూజ్డ్ కార్స్ వస్తాయి మన దగ్గర, స్పేర్స్ వస్తాయి, ఇవన్నీ వస్తాయి మన దగ్గర. సో యాక్సిడెంట్ వెహికల్స్ కూడా చేస్తారన్నమాట. ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయొచ్చు. ప్రతి ఇన్సూరెన్స్ న్యూ ఇండియా, నేషనల్, రాయల్ సుందరం, ఏ ఇన్సూరెన్స్ అయినా మనం క్లెయిమ్ చేస్తాం. సరే, ఒకసారి వెహికల్స్ కూడా చూసుకుందామండి ఎలా చేస్తున్నారు ఏందనేది. సో ప్లీజ్ వెల్కమ్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి అర్టిగా అండి. అర్టిగా అయితే బాగా డ్యామేజ్ అయింది బండి అయితే. సుమారు దీనికి అంతా వర్క్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత సుమారు ఎంత అవ్వచ్చు దీనికి ఖర్చు? 3 lakhs. 3 lakhs దాకా అవును. ఒకసారి బండి కూడా చూసుకుందాము. బండి ఎంత డ్యామేజ్ అయింది అనేది మనకు కూడా తెలుస్తుంది. ప్లీజ్ వెల్కమ్ ఫ్రెండ్స్. దీనికి గ్లాస్ అయితే పూర్తిగా వెళ్ళిపోయింది. అంటే దీంట్లో ఎయిర్ బ్యాగ్స్ ఏమైనా వస్తాయా? ఎయిర్ బ్యాగ్స్ లేవు దీనికి. ఈ మోడల్ కి ఎయిర్ బ్యాగ్స్ అయితే లేవు. టైర్లు పూర్తిగా ఆప్రాన్ మొత్తం బ్రేక్ అయిపోయింది. అది రీప్లేస్ చేయాలి. సస్పెన్షన్ రీప్లేస్ చేయాలి. ఫ్రంట్ ల్యాంప్ సపోర్ట్ సెట్ మొత్తం వేసుకోవాలి. బానెట్, ఫెండర్, సైడ్ పోస్ట్, ఈ పోస్ట్ చేంజ్ చేసుకోవాలండి. ఎందుకంటే కరెక్ట్ గా ఆ ప్లేస్ లో కరెక్ట్ ఈ ప్లేస్ ఉంది కదా, ఈ ప్లేస్ లో ఎగ్జాక్ట్ గా రాదు. అందుకోసం ఖచ్చితంగా ఈ ప్లేస్ ని మాత్రం మనం చేయలేము కాబట్టి డెంటింగ్ వర్క్ ఈ పోస్ట్ అంత వరకు వస్తుంది. సైడ్ పీస్ సెట్ వస్తుంది. సో డోర్లు గీర్లు అంతా వచ్చేది లేదు, డోర్ సపరేట్, ఓన్లీ బాడీ పార్ట్ వస్తుంది. నెక్స్ట్ ఈ డోర్ చేంజ్ చేసుకోవచ్చు, దీన్ని డెంటింగ్ చేసుకోవచ్చు. మాక్సిమం మనం డెంటింగ్ ప్రిఫర్ చేస్తాం. ఎందుకంటే వెహికల్ నుంచి వచ్చిన ప్రతి పార్ట్ జెన్యున్ గా ఉంటది. నెక్స్ట్ దాని తర్వాత వచ్చిన ఏ పార్ట్ కూడా క్వాలిటీ పరంగా మీరు 100% గ్యారంటీ 100% ఇవ్వగలరు. కస్టమర్ సాటిస్ఫై 100%. ఇదే వెహికల్ బయట డైరెక్ట్ కంపెనీలకు వెళ్తే పరిస్థితి ఏంది? టోటల్ లాస్ చేస్తారు వాళ్ళు టోటల్ లాస్. ఇప్పుడు ఇన్సూరెన్స్ ఉంది దీనికి. ఇప్పుడు మొత్తం ఎస్టిమేషన్ వేసుకొని 4.5 ఐడి వాల్యూ చెక్ చేసుకొని మొత్తం చెక్ చేసుకొని 4.5 lakh వేసి టోటల్ లాస్ కింద వేసేస్తారు. మనం ఏంటంటే కస్టమర్ కి టోటల్ లాస్ కింద వేస్తే చాలా లాస్ అయిపోతారు కాబట్టి మనమే దీన్ని రిపేర్ చేసి కస్టమర్ కి హ్యాండ్ ఓవర్ చేస్తాం నీట్ గా. హెల్ప్ఫుల్ అవుతుంది. అవునండి. ఇప్పుడు వాళ్ళు 4.5 వేస్తే 1.5 lakh సేవ్ అయినట్టే కదా కస్టమర్. 1,00,000 తేడా వస్తుందంటే మిగులుబాటు బెటరే కాబట్టి. సో ఆల్మోస్ట్ చేంజెస్. ఈ వెహికల్ కి ఏమొచ్చింది ప్రాబ్లమ్? దీనికి డెంటింగ్ వర్క్ ఇది దీన్ని ఏమంటారు సార్? డెంట్ పుల్లర్. ఇది బయట కూడా ఉందా? బయట కంపెనీలో కూడా? కంపెనీస్ లో ఉంటాయి కానీ వాడరు వాళ్ళు. కంపెనీస్ లో ఉంటాయి కానీ వాళ్ళ లోడ్ ప్రకారంగా వాళ్ళు ఏం చేస్తారంటే పేస్ట్ పెట్టుకొని తొందరగా పెయింట్ చేసేస్తారు. మనం అలా కాదు. పేస్ట్ వర్క్ మన దగ్గర ఉండదు. పేస్ట్ వర్క్ కంప్లీట్ గా ఉండదు. కంప్లీట్ గా మనం ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ చూడండి క్లియర్ గా ఈ షేప్ మొత్తం వచ్చేసింది. మీకు షేప్ మొత్తం ఒరిజినల్ గా వచ్చేసింది. షేప్ మొత్తం ఒరిజినల్ గా పాతది ఎలా ఉందో అలా వచ్చేసింది. సేమ్ అలాగే వచ్చేసింది. యాక్చువల్ గా వీళ్ళు ఏం చేస్తారు, డెంట్ ఉంటే దాన్ని ఇది తీయడం కొంచెం లేట్ అవుద్ది, లేదా మెషినరీ వీళ్ళ దగ్గర లేకపోయినా దీన్ని పేస్ట్ పెట్టుకొని కవర్ చేసుకొని పెయింట్ చేస్తారు. మనం అలా కాదు. కంప్లీట్ గా చూడండి, మీకే తెలుస్తుంది. ఈ షేప్ మొత్తం వచ్చేసింది.
దీంట్లో కొంచెం కూడా పేస్ట్ లేదు, చూసుకోండి. పేస్ట్ లేదు, కనీసం సొట్టలు పడడం అలాంటివి యథావిధి వచ్చేసి కంప్లీట్ గా దాని మీద మనం పెయింట్ వేసేస్తే ఒకసారి చెక్ చేయండి. లైఫ్ కూడా వస్తుంది. లైఫ్ ఒకసారి చేయండి, ఒకసారి చేయండి. ఓహో, దాన్ని బయటికి లాగుతుంది అన్నమాట ఇది. ఓకే, ఏదైనా సొట్టపోయినా కానీ దాన్ని బయటికి తీసుకొస్తున్నారు. ఓకే, వెరీ గుడ్. సో మాక్సిమమ్ మనకి సేవ్ అవుతుంది అనమాట. ఇంకెందుకంటే బయట పేస్ట్ గిస్ట్ పెట్టడం వల్ల ఎండకి అది పగిలిపోవడం ఇలాంటివి జరుగుతాయి. దీంట్లో ఏంటంటే మనకి బెనిఫిట్ అది. దానికి దీనికి బయట మాత్రం పడద్ది. పట్టి వర్క్ అనేది మన దగ్గర ఉండదు, కంప్లీట్ గా పెయింట్ పడద్ది దీని మీద. మన దగ్గర ఏమేమి సమస్యలు వచ్చాయి బండికి? దీనికి డెంట్ వచ్చిందండి. డెంట్ ఒక వెహికల్ డ్యామేజ్ చేసింది. ఓకే, దీనికి కస్టమర్ మన దగ్గరికి క్వార్టర్ ప్యానల్, ఫ్రంట్ డోర్, రియర్ డోర్, ఫెండర్. దీనికి మొత్తం ఎంత ఖర్చు రాబోద్ది మీ దగ్గర? అప్రాక్స్ గా దీని మొత్తానికి కలిపి మనం ఒక 12,000 చార్జ్ చేస్తామండి. 12,000 చార్జ్. 12,000 అయితే తీసుకుంటారు. ఇదే బండి మనము బయట మేజర్ ఎక్కువ షోరూమ్ కి వెళ్తే, షోరూమ్ లో చేస్తే ఖచ్చితంగా వాళ్ళకు ఒక టార్గెట్ ఉంటదండి. వాళ్ళకు ఒక పెయింటింగ్ షెడ్యూల్ ఉంటది. ఆ పెయింటింగ్ షెడ్యూల్ ఎంత ఉందో అంతే వేస్తారు వాళ్ళు తగ్గించేది ఏమి ఉండదు. మనకి వాళ్ళ దగ్గర ఉండే పెయింటింగ్ షెడ్యూల్ కన్నా మనం 20% ఇంకా లెస్ కే చేసిస్తాము. 20% ఇంకా లెస్ కే చేసిస్తాము. యాక్చువల్ గా ఫ్రంట్ డోర్, రియర్ డోర్, క్వార్టర్ ప్యానల్, ఈ టోటల్ రన్నింగ్ బోర్డ్ విత్ ఇంక్లూడెడ్ రన్నింగ్ బోర్డ్, ఈ 4 ప్యానల్స్ వాల్ చార్జ్ చేసి 20,000, మనం 12,000 కే చేసిస్తాము. సో ఆల్మోస్ట్ మనకి 8,000 సేవ్ అయిపోయినట్టు. సేవ్ అయింది. దాంతో పాటు వర్క్ పర్ఫార్మెన్స్ చూడండి ఒకసారి, మీరే చూడండి వర్క్ పర్ఫార్మెన్స్. అవునండి, దీంట్లో ఏంటంటే మాక్సిమం అది తగిలినట్టు కూడా అనిపించదు దీని తర్వాత. అవునండి. మీరు సైడ్ వ్యూ నుంచి చూసినా మీకు కరెక్ట్ గా లేయర్స్ గా ఏం రాదు. సైడ్ వ్యూ నుంచి చూసినా మీకు ఎగ్జాక్ట్ గా పెయింట్ ఎలా ఉందో అలాగే మ్యాచ్ అవుతుంది ఖచ్చితంగా. అది విషయము. ఎందుకంటే నేను కూడా చూసానండి, నేను కూడా వోక్స్ వ్యాగన్ వెహికల్ అయితే ఇంతకు ముందు వాడేవాడిని. కాకపోతే ఏంటంటే ఎప్పుడు చిన్న సమస్య వచ్చినా గానీ 30,000 40,000 తినేసేవాళ్ళు నా దగ్గర కంపెనీకి వెళ్తే బండి. ఎందుకంటే నేను ఎక్కువ బయట తిరుగుతుంటాను కాబట్టి ఇక్కడ లోకల్లో బండి ఆపడం వల్ల దానికి ఏసీ సమస్య రావడము, ఇంకా చిన్న అని మనం అనుకుని అక్కడికి వెళ్తాము. అక్కడికి వెళ్ళిన తర్వాత బిల్లు ఇంత పొడుగు ఉంటుంది. అది చాలా పెద్ద ప్రమాదం అయిపోయింది. అందరినీ దగ్గర మనుషుల దగ్గర, జనాల దగ్గర దోచుకోవడం అయితే మొదలైపోయింది కంపెనీల్లో. సో యథావిధిగా అలా కాకుండా మనం బయట చేసుకోవడం చాలా బెటర్ అండి. ఎందుకంటే అంతంత డబ్బులు ఎక్కడ ఖర్చు పెడతాం? పూర్తిగా మెయింటెనెన్స్ అంటేనే అది కదా. అందుకోసం ఒకసారి చూడండి మీరు కూడా, మీకు కూడా ఏమైనా సమస్యలు ఉన్నప్పుడు సార్ నంబర్ అయితే నేను ఇస్తానండి వీడియోలో, ప్లస్ డిస్క్రిప్షన్ లో కూడా ఇచ్చేస్తాను. మీకు ఎవరికైనా కాల్ చేసి ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ క్లియర్ చేసుకోవచ్చు. ఇంకా చూద్దాము ఎలా చేస్తున్నారు ఏందో. ప్లీజ్ వెల్కమ్. ఇది వచ్చేసి ఓమ్ని వ్యాన్ అండి. ఓమ్ని వ్యాన్ చూడండి ఎలా ఉందో. టోటల్ గా బండి అయితే పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. ఇవి దీన్ని చేసెస్ కూడా దెబ్బతిన్నాయి కదా. చేసెస్ కూడా దెబ్బతిన్న బండిని మనము రిపేర్ చేసి యథావిధికి తీసుకురాగలుగుతాము. సార్ యాక్చువల్ గా దీనికైతే మనం బాడీ కస్టమర్ ఏం చేశారంటే బాడీ షెల్ ఏమంటున్నారు, బాడీ షెల్ విత్ సీల్డ్ తో పాటు బాడీ షెల్ వస్తుంది. బాడీ షెల్ విత్ సీల్డ్ తో పాటు వస్తుంది, విత్ కంపెనీ నుంచి వస్తుంది, జెన్యూన్ పార్ట్ వస్తుంది సీల్డ్ తో పాటు. దీన్ని రిపేర్ చేయగలుగుతాం కానీ కస్టమర్ ఏం చెప్తున్నారు, నాకు విత్ బాడీ షెల్ కావాలండి అని చెప్తున్నారు. మనం బాడీ షెల్ వేసి ఇంజిన్ మాత్రం, ఇంజిన్, సస్పెన్షన్, రిమైనింగ్ ఉండే ఇవన్నీ డాష్ బోర్డ్స్ ఇవన్నీ ఏంటంటే ఈ పార్ట్సే, ఓన్లీ బాడీ షెల్ అంతవరకు చేంజ్ చేస్తున్నాం ఇది. సో ఈ బండ్లకి ఇలాగా కొంచెం బయట నుంచి పోల్చుకుంటే కొంచెం బెటర్ ఆప్షన్ ఇస్తున్నారు మీరు ఖచ్చితంగా. లేబర్ ఎలా ఉండబోతుంది మీ దగ్గర ఏంది సార్? లేబర్ చూసుకుంటే డెంటింగ్ పార్ట్స్ కి అయితే మినిమం లేబర్ వేస్తాం మనం. రీప్లేస్ పార్ట్స్ అనుకోండి, కంపెనీ కన్నా నేను చెప్పాను కదా, ఇప్పుడు మీరు ఎక్కడైనా కంపేర్ చేసుకోవచ్చు, కంపెనీ కన్నా 20% లెస్ లోనే ఉంటాం మనం లేబర్ ప్రకారంగా. కంపెనీలో చూసుకుంటే డెంటింగ్, చిన్న డెంటింగ్ స్పాట్స్ కి ఒక 3-4 ప్యానల్స్ వచ్చారు, ఓవరాల్ మీద ఒక డెంట్ ప్యానల్ కి మనం చార్జ్ చేస్తాము. 3 ప్యానల్స్ డెంట్ ఉంది, 3 ప్యానల్స్ చేయాల్సిందే కదా అని చెప్పి మొత్తానికి మనం కలిపి ఎక్కువ అమౌంట్ వేయము. ఒక మేజర్ వెహికల్ వచ్చింది, ఓవరాల్ మీద వేసుకొని మనం లెస్ చేస్తాం కానీ ఒక ప్యానల్ వైజ్ చూసుకుంటా అలా వెళ్ళాము. అక్కడ అనుకోండి, కంపెనీలో అనుకోండి, ప్రతి ప్యానల్ కి వాళ్ళు చార్జ్ చేస్తారు. ఫస్ట్ ప్యానల్, సెకండ్ ప్యానల్, డిక్కీ,
రూఫ్ వీటన్నిటి సపరేట్ గా డెంటింగ్ చార్జెస్ ఉంటాయి. మన దగ్గర ఓవరాల్ మీద వెహికల్ వచ్చినప్పుడు డెంటింగ్ పైన సపరేట్ కాకుండా ఒక డెంటింగ్ చార్జ్ చేస్తాం అంతవరకే. సార్ పెయింట్ చేస్తారు కదా, అది కూడా చూసుకుందాం. రైట్. అండ్ ఇప్పుడు మనకి ఈ పెయింట్ షేడ్ అవ్వకుండా దీని మీద మనం ఫిల్మ్ వేస్తాం కదా, పీపీఎఫ్ వేసుకుంటాం. అది దానికి ఎంత చార్జ్ అవుతుంది ఒక బండికి? జనరల్ బండిని బట్టి చార్జ్ ఉంటుందా లేకపోతే? బండిని బట్టి ఉంటుంది సార్. ఎందుకంటే ఈ పెయింటింగ్ రూమా? ఓకే, దీనికి పెయింట్ వేసారండి? వేసుకున్నామండి. ఒక డోర్ కి జరిగింది, ఒక డోర్ కి అయితే జరిగింది. ఇప్పుడు ఈ డోర్ కి దీన్ని మొత్తం రబ్బింగ్ చేయాలి. మళ్ళీ రబ్బింగ్ చేస్తే మొత్తం ఈక్వల్ వచ్చిన ఇప్పుడు ఒక డోర్ కి మాత్రమే జరిగింది. ఓకే, ఇప్పుడు ఒక డోర్ కి మాత్రమే మీరు ఎంత చార్జ్ అయితే చేస్తారు? 3,500 మాత్రమే చేస్తున్నాం. అవునండి. డెంటింగ్ పెయింటింగ్ యాక్చువల్ గా దీనికి డెంట్ ఉన్నింది, డెంట్ చేసి మనం పెయింట్ చేసాము. యాక్చువల్ దీని కాస్ట్ షోరూమ్ లో తీసుకునే 5,500 6,000 తీసుకుంటారు ఈజీగా. మనం వచ్చి 3,500 కి విత్ డెంటింగ్ పెయింటింగ్ తో పాటు ఇస్తున్నాం. డెంటింగ్ పెయింటింగ్ విత్ క్వాలిటీ కూడా ఇస్తున్నాము. ఇప్పుడు దీని టోటల్ కి రబ్బింగ్ పాలిష్ ఇచ్చేస్తారా దాని తర్వాత? లేదండి, ఈ డోర్ ఇప్పుడు కొట్టాం కదా, ఇది పెయింట్ స్ప్రే అయిన తర్వాత దీని అంతవరకు రబ్బింగ్ చేస్తాం. ఈ ప్యానల్ కి రబ్బింగ్ చేస్తాం. రబ్బింగ్ చేసినప్పుడు ఇది లేదండి 100% గ్యారెంటీ ఇస్తాం. పెయింటింగ్ మాత్రం మిస్ మ్యాచ్ మాత్రం కాదు, 100% మిస్ మ్యాచ్ కాదు. అది ఫ్రెండ్స్ విషయము. ఎందుకంటే చూడండి, మీరు కూడా ఒకసారి ఎప్పుడైనా మీకు ఏదైనా చిన్న బళ్ళకి నెల్లూరుకి సంబంధించి కానీ ఇక్కడికి కస్టమర్లు వచ్చేసి మనకి ఎక్కడెక్కడి నుంచి వస్తారు ఇక్కడికి? కావలి, గూడూరు, కడప నుంచి వస్తారు, చిత్తూరు నుంచి వస్తారు. ఈ నెల్లూరు జిల్లాలో ఎక్కడున్నా లోకల్లో నెల్లూరుకి మెయిన్ గా వస్తారు. మనం పర్ఫార్మెన్స్ కరెక్ట్ గా ఇస్తే మన దగ్గరికి వస్తారు. సో ది బెస్ట్ సర్వీస్ కస్టమర్ కి ఇవ్వాలని చెప్పి ఆ ఉద్దేశంతోనే మనం పెట్టింది. బెస్ట్ సర్వీస్ ఇస్తాము, కంప్లైంట్ అయితే రానివ్వము. ఒకవేళ కంప్లైంట్ వచ్చినా ప్రాబ్లం ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీద సాల్వ్ చేసి ఇస్తాము. ఓకే ఫ్రెండ్స్, అది విషయము. ఇంకేమైనా ఉంటే కూడా దీనికి సంబంధించి వీడియోస్ అయితే కానీ, అంటే వెహికల్స్ యాక్సిడెంట్ అయినప్పుడు ఎలా ఉంటాయి, యాక్సిడెంట్ తర్వాత మొత్తం వర్క్ జరిగిన తర్వాత ప్రోగ్రెస్ ఎలా ఉంటుంది అనేది నేను వీడియోలో ఎడిట్ చేసి యాడ్ చేస్తానండి. అది కూడా ఒకసారి మీరు చూడండి. మీ పేరున సారీ మర్చిపోయాను. వాజిద్ అహ్మద్ గారండి. మన నెల్లూరు భుజభుజ నెల్లూరులో ఉందన్నమాట. నెల్లూరు హైవే ఉంది, భుజభుజ నెల్లూరు అంటారు ఇక్కడ. దాంట్లో వచ్చేసి మనకి ఇక్కడ వీళ్ళకి సంబంధించిన గ్యారేజ్ ఉందన్నమాట టోటల్. అండ్ మనకి పార్కింగ్ స్పేస్ కానీ ఇబ్బంది ఏం లేదండి. ఇక్కడ వచ్చి కూర్చొని పని కూడా చేసుకుని వెళ్ళొచ్చు. 1 or 2 days లో కూడా మనకి డెలివరీ కూడా చేసేదానికి అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే వర్క్ కొంచెం చిన్నదైనప్పుడు 1 day లో మాక్సిమం అయితే డెలివరీ చేస్తారండి. 1 day లో అయితే కంపెనీలో అయితే లైన్ లో క్యూలో నిలబడాల్సి వస్తుంది కంపెనీ దగ్గరికి వెళ్తే. సో తొందరగా అయితే అవ్వదు, మన దగ్గర అయితే తొందరగా చేసిస్తా అంటున్నారు. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక కాల్ చేయండి. అన్న వాజిద్ గారి ఫోన్ నెంబర్ అయితే ఇస్తాను, డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అండ్ వీడియోలో కూడా యాడ్ చేస్తానండి. ఓకేనా ఫ్రెండ్స్? మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి. ధమాకా మోటో డీల్స్ మరోసారి స్వాగతం చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ నెల్లూరు షఫీని. అండ్ ఎల్లప్పుడూ నా వీడియోస్ వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, ధన్యవాదములు. ఫ్రెండ్స్, ఇవాళ వచ్చేసి మనము క్లియర్ గా ఇంకా తెలుసుకుందాం అండి సర్వీస్ ఎలా ఉండబోద్ది ఏంటనేది. కస్టమ్ కార్ కేర్ అండి, కస్టమ్ కార్ కేర్. ఇది వచ్చేసి మనకి భుజ నెల్లూరులో ఉందన్నమాట. దీనికి సంబంధించి వెహికల్స్ కి రిపేరింగ్ సెక్షన్ కానీ, మెకానికల్ సెక్షన్, అండ్ పెయింటింగ్, డెంటింగ్, టింకరింగ్ ఆల్మోస్ట్, అండ్ రబ్బింగ్ పాలిష్ అయితే కానీ, టెఫ్లాన్ కోటింగ్ కానీ, పీపీఎఫ్ కానీ, ఇవన్నీ కూడా వీళ్ళ దగ్గర ఫెసిలిటీస్ ఉన్నాయి. సార్ ఒకసారి మనం క్లియర్ గా తెలుసుకుందాము ఎలా చేస్తారు ఏంటంటే. సార్ మీరు సర్వీస్ ఎలా ఇవ్వాలనుకుంటున్నారు ఏ విషయం? సార్ సర్వీస్ ది బెస్ట్ గా ఇస్తాం కంపేర్ టు అదర్ గ్యారేజెస్ ఆర్ కంపేర్ టు అదర్ షోరూమ్స్. ఓకే, ఇప్పుడు లేబర్ ప్రకారంగా అయితే షోరూమ్ ప్రైస్ కన్నా మనం 20% లెస్ మీద ఇస్తాము. డెంటింగ్ వర్క్, పెయింటింగ్ వర్క్, ప్యానల్ వైజ్ డెంటింగ్ వర్క్ ఏమో ఓవరాల్ మీద ఒక 3-4 ప్యానల్స్ డెంటింగ్ వర్క్ వచ్చినప్పుడు డెంటింగ్ వర్క్ ఒక ప్యానల్ కేసి రిమైనింగ్ మొత్తం పెయింట్ చేస్తాం మనం. డెంటింగ్ వర్క్ మొత్తం ఛార్జ్ చేయము, ఒక ప్యానల్ కి ఛార్జ్ చేస్తాం. రిమైనింగ్ మొత్తం 3 panels కి అయితే పెయింట్ చేయాలి, దానికైతే ఛార్జ్ చేస్తాం. కానీ షోరూమ్ ప్రైస్ కన్నా వాళ్ళ ప్రైస్ వాల్యూ కన్నా మన ప్రైస్ వాల్యూ ఇంకా తక్కువలోనే ఉంటుంది, 20% తక్కువలోనే ఉంటుంది. సో టోటల్లీ ఏంటంటే బయట దాంతో పోల్చుకుంటే మన దగ్గర డిస్కౌంట్ ప్లస్ క్వాలిటీ పరంగా మీరు పర్ఫెక్ట్ గా అందజేస్తారు. సో ఆల్మోస్ట్ చిన్న వెహికల్స్ కానీ, పెద్ద వెహికల్స్ కానీ, యాక్సిడెంట్ వెహికల్ ఇంకా చిన్న చిన్న డ్యామేజ్ అయినా కానీ మొత్తం చేంజ్ చేస్తారు. అండ్ పార్ట్స్ మనం ఎక్కడి నుంచి తెప్పిస్తారు మీరు?
సార్ మన పార్ట్స్ అడ్వాన్స్ స్పేర్ పార్ట్స్ ఉంది, మారుతి అడ్వాన్స్ స్పేర్ పార్ట్స్ ఉన్నాయి, మారుతి టాటా ఇవన్నీ జెన్యున్ పార్ట్స్ వస్తాయి మనకి విత్ జిఎస్టి బిల్ తో పాటు. విత్ జిఎస్టి బిల్ టోటల్ జెన్యున్ గా ఇస్తారు అండ్ కంపెనీ పార్ట్స్ 100% ఇస్తారు. అవునండి, ష్యూర్ గా కంపెనీ పార్ట్సే ఉంటాయి మన దగ్గర. సో ఆల్మోస్ట్ ఇప్పుడు మనకి చిన్న చిన్న డెంట్స్ గానీ ఇంకా సుమారు ఎన్ని రోజులు ఇవ్వగలుగుతారు? ఒక చిన్న డెంట్స్ ఇంకా సైడ్ డోర్ తగిలింది, సో దానికి టింకరింగ్ ప్లస్ విత్ మొత్తం కలుపుకొని ఫినిషింగ్ మొత్తం కంప్లీట్ చేసుకుని ఎన్ని రోజులు కంప్లీట్ చేసి ఇస్తారు? సార్ ఒక సింగిల్ డోర్ కన్నా అడుగుతున్నారు, సింగిల్ డోర్ కి అయితే 2 days తీసుకుంటాం. ఈ రోజు మార్నింగ్ పెడితే రేపు ఈవినింగ్ ఇస్తాం. ఎందుకంటే డెంటింగ్ వర్క్ జరగాలి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే డెంటింగ్ ఉంది కాబట్టి డెంటింగ్ చేసుకొని మొత్తం ఒక షేప్ మొత్తం నీట్ గా వచ్చిన తర్వాత మనం పెయింట్ చేసుకోవాలి. ఈ పెయింట్ వర్క్ మొత్తం అయిపోయిన తర్వాత మరుసటి రోజు అంటే సెకండ్ డే 2 లో ఏంటంటే మనం మొత్తం రబ్బింగ్ చేసుకొని ఫైన్ గా ఇవ్వాలి. ఎందుకంటే వెహికల్ మీద ఏ స్మోక్ పడినా కస్టమర్ కి ఇబ్బంది లేకుండా మొత్తం నీట్ గా రబ్బింగ్ చేసి ఇస్తాము. ఇప్పుడు మనకి అదే వెహికల్ కంపెనీలు కానీ ఇచ్చుకుంటే మనకి ఓకే, ఇది వచ్చేసి మనకి ఈ పెయింటింగ్ సెక్షన్ అయితే గనక ఇవన్నీ కూడా మనకి ప్రోడక్ట్స్ మీరు చూపిస్తున్నారు. టోటల్ ఎస్టిమేషన్ కూడా ఇస్తారన్నమాట మీరు? ఎస్టిమేషన్ ఇస్తామండి. ఎస్టిమేషన్ కూడా మీకు సిస్టమ్ బిల్ ఇస్తాను. ఎస్టిమేషన్ మీరు ఎక్కడైనా కంపేర్ చేసుకోవచ్చు. వర్క్ పరంగా మాత్రం ఒకసారి మన దగ్గర ఒకసారి చెక్ చేయండి. మీరు వర్క్ చూసే నెక్స్ట్ టైం రండి. వర్క్ అయితే జెన్యున్ గా ఉంటుంది మన దగ్గర. అంటే ఇప్పుడు మనకి యాక్సిడెంట్ ఇవాళ జరిగింది అనుకోండి, చిన్నది ఏదైనా కానీ, ఇప్పుడు ఈ ఇన్సూరెన్స్ క్లెయిమ్ అనేది ఎన్ని రోజులు పడుతుంది సార్? ఇన్సూరెన్స్ క్లెయిమ్ నార్మల్ గా ఈ రోజు మార్నింగ్ మన ఇన్సూరెన్స్ క్లెయిమ్ పెడితే మనం క్లెయిమ్ రిజిస్టర్ చేయాలి. క్లెయిమ్ రిజిస్టర్ చేసిన తర్వాత వాళ్ళు సర్వేర్ వచ్చి ఫొటోస్ తీసుకొని వర్క్ అప్రూవల్ ఇవ్వాలి. సింగిల్ డే లో వర్క్ అప్రూవల్ కూడా సింగిల్ డే లో సేమ్ డే లో వర్క్ అప్రూవల్ ఇస్తాం. సేమ్ డే లో చేపిచ్చేస్తారు కాబట్టి వాళ్ళకి కూడా ఎక్కువ బర్డెన్ అనిపిస్తుంది కస్టమర్ కూడా. అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక టోటల్ గా ఇందాక మనకి బ్రీజా ఒకటి చూపించారు, అది దానికి ఎంత ఖర్చు అయ్యి ఉంటుంది సుమారు? ఫ్రంట్ మొత్తం డ్యామేజ్ 1,10,000 అయింది సార్. 1,10,000 అయింది. ఇప్పుడు వాళ్ళకి ఫుల్ నిల్డి పాలసీ అది. యాక్చువల్ గా నిల్డి పాలసీలో వాళ్ళు పాలసీ యాక్సెస్ మాత్రమే పే చేస్తారు 1,000 రూపీస్. రిమైనింగ్ మొత్తం ఇన్సూరెన్స్ బేర్ చేస్తుంది. చిన్న కన్జ్యూమర్ ఐటమ్స్ చిన్న ఏమైనా ఉంటే కస్టమర్ పే చేసుకో. అప్రాక్స్ గా 2,000 దాకా ఉండొచ్చు కస్టమర్. రిమైనింగ్ మొత్తం ఇన్సూరెన్స్ పే చేస్తాం. సో ఆల్మోస్ట్ మనకి బండి ఫినిషింగ్ అయిన తర్వాత సేమ్ ఇంకేం తేడా అనిపించదు, బండి పెయింట్ అయిందని కూడా అనిపించదు, అంత నీట్ గా చేసిస్తారు. టెఫ్లాన్ కోటింగ్ కి జనరల్ గా వెహికల్ కి ఎంత చార్జ్ చేస్తారు మీరు? టెఫ్లాన్ కోటింగ్ కి 3,500 చార్జ్ చేస్తాము. 3,500. రబ్బింగ్ పాలిష్ కి అయితే? రబ్బింగ్ పాలిష్ 2,500 చార్జ్ చేస్తాము. 2,500 రబ్బింగ్ పాలిష్ కి. టెఫ్లాన్ కోటింగ్ అయితే కనుక 3,500 చార్జ్ చేస్తాం. ఓకే, పర్లేదు ప్రైసెస్ కూడా. అండ్ ఫ్రెండ్స్ మనకి ఆల్మోస్ట్ వీడియోలో కూడా చూపించాను నేను. అండ్ మధ్యలో వీడియోలో కొన్ని ఎడిట్ చేసి వెహికల్ ఫ్రంట్ యాక్సిడెంట్ అయినప్పుడు ఎలా ఉంటది, దాని తర్వాత మొత్తం ఫినిషింగ్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఎలా ఉందనేది అది కూడా నేను ఫోటోలు అయితే యాడ్ చేయడం చూపిస్తాను మీకు. ఒకసారి బ్రదర్ ఫోన్ నెంబర్ కూడా తీసుకుందాం. మీ ఫోన్ నెంబర్ చెప్పండి. 9988588529. ఆల్టర్నేట్ నెంబర్ 7842575727. అండ్ అన్న పేరు వచ్చేసి వాజిద్ అలీ అండి. వాజిద్ అహ్మద్. ఇది వచ్చేసి మనకి లొకేషన్ కూడా యాడ్ చేస్తాను నేను. ఇది వచ్చేసి మనకి నెల్లూరు హైవేలో భుజవి నెల్లూరులో అయితే ఉందండి. ఓకేనా, మన కస్టమ్ కార్ కేర్ అన్నమాట మన గ్యారేజ్ పేరు. వెహికల్స్ అయితే ఆల్మోస్ట్ ఇక్కడ చాలా వెహికల్స్ వచ్చి చేపించుకోగలుగుతున్నారు. రీసెంట్ గానే స్టార్ట్ చేశాడు కానీ వర్క్ కూడా బాగుంది. మనం రివ్యూ కూడా చూసాం అనమాట వేరే వాళ్ళ కస్టమర్ది. దాని తర్వాత ఇక్కడ వీడియో చేయాలని అనుకున్నాను. సో మన వాళ్ళకి ఎవరికైనా ఈ వీడియో ఉపయోగపడుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు కూడా అవుతుంది. ఎందుకంటే బయటకి ఇక్కడికి చాలా తేడాలు వస్తాయండి. చాలా మందికి ఏంటంటే కొంతమందికి తెలియక ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఇబ్బంది పడి కంపెనీలకి అయితే వెళ్తారు. అండ్ బయట కూడా చాలా మంది ఏంటంటే సామాన్లకి అంత అవుతుంది ఇంత అవుతుంది అని చెప్పి ఇక్కడ ఏంటంటే క్లియర్ గా చూపిస్తారు మీకు. ఎస్టిమేషన్ వేసేసి ఈ వస్తువుకి ఇంత అవుతుంది చెప్పి క్లియర్ గా ఉంటుంది. ఫ్రంట్ మీకు ఒక కాపీ ఇస్తారు వీళ్ళు జాబ్ కార్డు, తర్వాత వచ్చి వీళ్ళ దగ్గర ఒక కాపీ ఉండదు, సేమ్ కాపీ అలానే ఉంటుంది. దాని తర్వాత పని అయిపోయిన తర్వాత ఇంకెక్కువైంది అలా ఏమి ఉండదండి ఆల్మోస్ట్. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా కావాలంటే అన్నకి ఫోన్ చేయండి, లేదా డైరెక్ట్ వచ్చి ఒకవేళ వెహికల్స్ ఏమైనా స్టాప్ అయిపోతే హైవేలో కానీ అలానే మీరు ఏమైనా హెల్ప్ చేయగలుగుతారా? తప్పకుండా అండి. మన లొకాలిటీ NH16 భుజ్బున్నెల్లూరు సర్వీస్ రోడ్. ఈ లొకాలిటీకి సరౌండింగ్స్ లో 10 kilometers దాకా మనం సర్వీస్ ఇవ్వగలుగుతాము. అక్కడ నుంచి టోయింగ్ వెహికల్స్ తో మనం ఇక్కడ తీసుకుని వచ్చి ఇక్కడ ఫుల్ ప్లెజ్డ్ గా వర్క్ అయ్యేదాకా రెస్పాన్సిబిలిటీ మనం తీసుకుంటాం.
సో సుమారు ఆల్మోస్ట్ 2-3 డేస్ లో కంప్లీట్ అయిపోతుంది, ఎంత పెద్ద ప్రాబ్లం అయినా. మాక్సిమం చేస్తాము. మేజర్ వెహికల్స్, ఇన్సూరెన్స్ క్లెయిమ్ వెహికల్స్, మేజర్వి టోటల్ రోల్ అయిపోయిన వెహికల్స్ అలాంటి వాటి అయితే స్పేర్స్ మనం ఆర్డర్ పెట్టుకోవాలి. ఆర్డర్ పెట్టుకుంటే అవుట్ ఆఫ్ స్టాక్ అయితే మాత్రం 15 days లో స్పేర్స్ వస్తాయి. దాని తర్వాత వర్క్ మాక్సిమం స్టార్ట్ చేసి ఒక 1 month లోపల ఇస్తాం మేజర్ వెహికల్స్ కి. రిమైనింగ్ మైనర్ వెహికల్స్ మొత్తం 2 or 3 days లో కంప్లీట్ చేసి ఇస్తాం. మన దగ్గర కంప్లీట్ గా జెన్యున్ పార్ట్స్ ఉంటాయి. కంప్లీట్ గా అడ్వాన్స్ స్పేర్ పార్ట్స్ నుంచి మనం జెన్యున్ పార్ట్స్ తీసుకుని వచ్చున్నాం. ఒకసారి మీరు GST తో పాటు చెక్ చేసుకోవచ్చు, జెన్యున్ పార్ట్స్ ఉంటాయి. ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే మనం ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తాము. ఇన్సూరెన్స్ ఇది క్లెయిమ్ ఫామ్, ఇది ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసాం ఒక వెహికల్ కి. దాంతో పాటు వాళ్ళు మనకు సబ్మిట్ చేయాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా కస్టమర్ మనకు సబ్మిట్ చేయాల్సింది ఇన్సూరెన్స్ ఫామ్, RC, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్, పాన్, ఈ డీటెయిల్స్ ఇవ్వాలి. ఈ డీటెయిల్స్ ఇస్తే మనమే క్లెయిమ్ చేస్తాము. సర్వేని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనం సర్వే చేయించుకొని ఈవినింగ్ లోపలే వర్క్ అప్రూవల్ తీసుకొని వర్క్ స్టార్ట్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, అది విషయము. ఇవాళతో అయితే ఈ వీడియో ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పి నేను వీడియో చేయడం జరిగింది. మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి. అండ్ వాజిద్ అహ్మద్ గారి ఫోన్ నెంబర్ అయితే ఇస్తాను, నేను ఫోన్ చేసి ఇంకేమైనా డౌట్లు ఉన్నా కానీ డైరెక్ట్ మీరు మాట్లాడి డీల్ చేసుకోవచ్చు అండి. ఓకేనా? మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి. అండ్ ఏ సమస్య ఉన్నా కానీ మెకానికల్ పరంగా, పెయింటింగ్ పరంగా, ఇంకేదైనా వెహికల్ డ్యామేజ్ అయినా, ఆగిపోయినా అలాంటి వాటికి కూడా అన్న సపోర్ట్ చేస్తారంటున్నారు. సో మీకు ఎక్కడి నుంచైనా కాల్ చేయండి. ఇంకా మీకు ఒక క్లారిటీ అనేది ఇస్తారండి అన్న. అంటే మీ వెహికల్లో ఏ సమస్యలు ఉన్నాయో ఆయన కానీ తెలియపరిచారంటే దాన్ని బట్టి ఆయన మీకు ఇంత అని చెప్పి కొటేషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆన్లైన్ లో కూడా పంపిస్తారండి మీకు వాట్సాప్ లో కొటేషన్ వేసి. ఓకేనా? ఒకవేళ దూరం ఉన్నా కానీ ఇంత మీకు ఓకే అనుకున్న తర్వాత కంపేర్ చేసుకుని మనకి ఇక్కడ వర్క్ బాగుంది అని చెప్పి కస్టమర్లు కూడా రివ్యూ ఇవ్వడం జరిగింది అనమాట. దాని తర్వాత మనము వీడియో చేస్తున్నాము. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ అయితే ధమాకా మోటోస్ మరోసారి స్వాగతం చెప్తున్నాను. అందరికీ ధన్యవాదములు. కీప్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. ధన్యవాదం.